సో మ్యామ్ ఇలా విమెన్లో కూడా డయాబెటీస్ మనం పీసీఓడి ఇలా చాలా మందికి చూస్తున్నాం కదా మ్యామ్. సో వాళ్ళకి ఏం రీజన్స్ అయి ఉండొచ్చు మ్యామ్? ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నట్టు పీసీఓ కూడా చాలా రేజ్లో ఉంది అండ్ డయాబెటీస్ ఆల్సో చాలా రేజ్లో ఉంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మెన్స్ట్రల్ హైజీన్ అన్నది యంగ్స్టర్స్ నుండి స్టార్ట్ చేసేస్తే అండ్ దే ఆర్ అనేబుల్ టు మెయింటైన్ ద మెన్స్ట్రల్ హైజీన్ బికాస్ ఆఫ్ ద ఎర్లీ ఏజ్ ఆఫ్ ద మెనార్కీ. సో దానివల్ల పిఐడి ఈజ్ ఆన్ ద రైస్. సో అలాంగ్ విత్ దట్ ఎండోమెట్రియోసిస్, ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్. ఒకటి పిఐడి, నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్, నెక్స్ట్ డయాబెటీస్, నెక్స్ట్ పీసీఓ. దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఫీమేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో చాలా మందికి చూస్తున్నాం ఎండోమెట్రియోసిస్ అన్నది. ఈ ఎండోమెట్రియోసిస్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. దాన్ని మనం స్టాప్ చేయగలమే తప్ప దాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ మొత్తం బాడీలోంచి తీసేయడం అన్నది కుదరదు. సో ఎవరైనా సరే ఈవెన్ యంగ్ ఏజ్లో బిఫోర్ మ్యారేజ్ అన్మ్యారీడ్ గర్ల్స్ అయినా సరే ఎవరైనా ఎండోమెట్రియోసిస్తో డయాగ్నోస్ అయ్యారనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి మేము చెప్పే అడ్వైస్ ఏంటంటే వీళ్ళకి ఎర్లీగా మ్యారేజ్ చేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేయించేసేయండి. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్లో యూట్రస్ ఎఫెక్ట్ అవుతుంది, ఓవరీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఎవ్రీథింగ్ విల్ బీ ఎఫెక్టెడ్ అండ్ దెర్ ఈజ్ నో ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ మనం దీన్ని స్టాప్ చేసేయచ్చు అనడానికి ఎక్కడా లేదు. సో అలాంటి వాళ్ళకందరికీ కూడా పేరెంట్స్కి కానీ యంగ్ ఏజ్ గర్ల్స్కి కానీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ కొంచెం కెరియర్ అని ఎక్కువగా ఆలోచించకుండా ఫస్ట్ కొంచెం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి ఆలోచించండి. ఇఫ్ మ్యారీడ్ అయితే కొంచెం ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసేసుకోమని చెప్తాము. అన్మ్యారీడ్ అయితే సర్టన్ ఏజ్ వచ్చాక కొంచెం ఎర్లీగా మ్యారేజ్ చేసుకొని ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోమని చెప్తాము. సో దట్స్ హౌ ఎండోమెట్రియోసిస్. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ ఒకసారి సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయాక కొన్నిసార్లు గర్భసంచి కూడా వాళ్ళది మనకు యూజ్ కాదు, దే హ్యావ్ టు గో ఫర్ ద సరోగేట్. సో అందుకని ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఎర్లీ ప్లానింగ్ అని చెప్తాము. అండ్ కమ్స్ ద డయాబెటీస్ కూడా ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గాన్ ఇన్ ద బాడీ. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా చాలా హై ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పిఐడి వల్ల మనకి ఎగ్స్ అన్నవి కరెక్ట్గా తయారు కావు. సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇన్ఫెక్టివ్గా ఉన్నప్పుడు ఎగ్ అన్నది కరెక్ట్గా తయారు కాదు. ఒకవేళ తయారైనా కూడా రిలీజ్ కాకుండా అలానే సిస్ట్గా తయారైపోతూ ఉంటుంది అనమాట. చాలామంది వినే ఉంటారు సిస్ట్ తయారైంది అని చెప్పి వినే ఉంటారు. సో అట్లాగే ఎగ్ రిలీజ్ కాకుండా సిస్ట్ కిందకి తయారైపోతూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఎగ్ తయారైనా దాని క్వాలిటీ అన్నది కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంగ్ విత్ దట్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్ ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి డయాబెటీస్ వాళ్ళకి. నెక్స్ట్ పీసీఓలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే యంగ్ ఏజ్ నుంచి 13-14 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు కూడా చాలామందికి పీసీఓ అనేది క్వైట్ కామన్ వర్డ్ అయిపోయింది. ఎవ్రీబడీ నోస్ పీసీఓ. కాకపోతే పీసీఓ ఏంటంటే అందరి మైండ్లో ఉన్న ఒక అపోహ ఏంటంటే ఫస్ట్ మేము పీసీఓ మొత్తం ట్రీట్ చేసుకుంటాము, అది ట్రీట్ చేసుకున్నాక అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాము అంటారు. జస్ట్ లైక్ హౌ ఎండోమెట్రియోసిస్ మొత్తంగా బాడీలోంచి వెళ్ళిపోదు, అలానే పీసీఓ మొత్తాన్ని నువ్వు ట్రీట్ చేసేసాక అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వెళ్తాము అన్నది దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ఆప్షన్. ఇట్ హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. పీసీఓ ట్రీట్మెంట్ రన్ అవుతూనే ఉంటుంది, అలాంగ్ విత్ దట్ మనకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది రన్ అవుతూ ఉండాలి. ఒకసారి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, పీసీఓ ప్యాటర్న్ ఉంది అంటే అది మొత్తం తగ్గిపోయి నార్మల్కి రావాలి అంటే దట్ ఈజ్ వెరీ అన్రీజనబుల్. అట్లా జరగడం అనేది చాలా చాలా తక్కువ. అండ్ వీ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఫర్ దట్. అండ్ చాలామందికి ట్యాబ్లెట్స్ అవి వాడినప్పుడు కంట్రోల్లోకి వస్తుంది, హార్మోన్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి, మళ్ళీ వాడడం మానేగానే దే విల్ గో బ్యాక్ టు దేర్ ప్రీవియస్ కండిషన్. సో పీసీఓ ఉన్న వాళ్ళకందరికీ ఏం చెప్తామంటే ఈ అపోహను తీసేయండి బ్రెయిన్లోంచి. పీసీఓ మొత్తం ట్రీట్ చేసుకున్నాక అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తాము అనడం కాదు. పీసీఓ ఉండగానే ఎలా ప్రెగ్నెంట్ కావాలి అన్నది వీ నో దట్ వీ కెన్ డూ. సో అట్లాంటప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే పీసీఓ ఉన్నా కూడా మీరు ఎలా ప్రెగ్నెంట్ కావచ్చు, దీన్ని ట్రీట్ చేస్తూనే మనం ప్రెగ్నెన్సీకి ఎలా ట్రీట్ చేయొచ్చు అన్నది దట్ వీ కెన్ డూ ఇట్.